శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 11 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి రాత్రి 11 గంటల 47 నిమిషాల వరకు ఉంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9 గంటల 21 నిమిషాల వరకు ఉంది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ద్వాంక్ష యోగం వల్ల పనుల్లో ఆటంకాలు వస్తాయి. మీ ప్రయాణాల్లో పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్తే ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు. మీ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి జ్యేష్ఠ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన బుధుడు సింహరాశిలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది మాత్రం చాలా అనుకూలం. కాబట్టి విద్యార్థులు విద్యారంగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బుధుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైనా ఉద్యోగపరంగా చేసే మార్పుల కోసం తీసుకునే నిర్ణయాలకు ఈ బుధుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొత్త కొత్త పథకాలు రచించడానికి, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి బుధుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బుధుడి మిత్రక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి ప్రధానంగా చెవులు గుట్టించడానికి అనుకూలం. అలాగే వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రము రెండు కలిసి వస్తే క్షురకర్మకు అనుకూలం. హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని దరిద్రం పోగొట్టుకోవడానికి ఈరోజు చాలా మంచిది. ఆ తర్వాత ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేసుకొని దరిద్ర దేవతను సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి, తైలాభ్యంగనానికి కూడా జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన బుధవారం చాలా మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలం. ఎదుటి వాళ్ళతో ఒక్కొక్కసారి మంచి కోసం తగాదాలు పడాల్సి వస్తుంది. అలా మంచి కోసం ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. జ్యోతిష్కుల దగ్గరకు వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది. వ్యవసాయ పరంగా పశువుల క్రయ విక్రయాలకు కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా కొత్తగా గృహప్రవేశం చేయడానికి బలం అద్భుతంగా ఉంది. లేదా గృహానికి సంబంధించి కీలకమైన వస్తువులు కొనుగోలు చేయడానికి బలం ఉంది. ఈరోజు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు పొందడానికి, గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దానివల్ల మానసికంగా ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఆ ఆందోళన పక్కన పెట్టి ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మనోధైర్యంతో ముందడుగు వేస్తే ఆందోళన అధిగమించి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. మంచి ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తుల యొక్క విశేషమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తుల సహాయ సహకారాల వల్ల అత్యుత్తమ స్థాయికి ఎదగగలుగుతారు. ప్రత్యేకంగా వ్యాపార రంగంలో అయితే మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల అద్భుతమైనటువంటి పురోభివృద్ధి వ్యాపార రంగంలో సింహరాశి వాళ్ళకి ఈరోజు కలుగుతుంది. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సాంఘికంగా మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. సమస్త శుభాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఏ పని ప్రారంభించినా కన్యారాశి వాళ్ళు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే సంతానానికి సంబంధించి, వాళ్ళ కెరీర్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి ఆందోళనలు కనిపిస్తున్నాయి. అయితే దాని గురించి నిరుత్సాహపడకుండా మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీ పిల్లల జాబ్ కానీ దేని గురించైనా నిరుత్సాహపడకుండా దానికి తగినటువంటి ప్రయత్నాలు మనోధైర్యంతో చేసినట్లయితే తులారాశి వాళ్ళు తప్పనిసరిగా సంతానపరమైన వ్యవహారాల్లో అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం వల్ల ప్రయాణాల్లో ఏర్పడే ఆటంకాలు అధిగమించవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా వృధాగా కలహములు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొన్ని విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయటం ధనుస్సు రాశి వాళ్ళకి చాలా అవసరము. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ఎంత నిరుత్సాహం ఎదురైనప్పటికీ ఆ నిరుత్సాహాన్ని పక్కన పెట్టి మనోధైర్యాన్ని పెంచుకుంటూ విఘ్నాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఒక చెడు వార్త మనసుకు బాధను కలిగింపజేసే సూచనలు కనిపిస్తున్నాయి. అలాంటి వార్త ఎదురైనప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయండి. అంతిమంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా సుఖ సంతోషాలు ఏర్పడతాయి. మంచి ఆలోచనలు కలుగుతాయి. ఆలోచనలన్నీ కార్యరూపం దాలుస్తాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లితరపు ఆస్తుల వల్ల కలిసి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. తల్లితరపు బంధువులు కూడా బాగా సహకరిస్తారు. కాబట్టి మాతృవర్గం వాళ్ళ వల్ల పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి పనిలో సంతోషం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే రాధాష్టమి. రాధాష్టమి సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఓం శ్రీ రాధాదేవ్యై నమో నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం శ్రీ రాధాదేవ్యై నమో నమః ఈ మంత్రం చదువుకొని వెళితే రాధాదేవి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్ళతో రాయబారాలు నడపడానికి బుధహోర అనుకూలం. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా మీ రాశిని బట్టి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఏ పనులు చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యేటటువంటి దినఫలం కార్యక్రమాన్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.